హలో అండి, ఇవాళ నేను కాకరకాయ కూర చేసి చూపిస్తున్నాను. ఇది వెరైటీగా ఉంటది. ఒకసారి చేసి చూడండి. ఈ రకంగా కూడా చాలా బాగుంటుంది, ఫ్రై కాకుండా. ఇవాళ ఇది చేస్తున్నాను. ముందుగా మనం పొయ్యి మీద బాండీ పెట్టేసుకుందాం. ఇవాళ ఏంటో నా లైటర్ వెలిగిందండి. రోజు నా మాట ఏంది అసలు. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. మూడు చాలా 4 సరిపోద్దండి. ఈ ఆయిలే మిగిలిపోతుంది. ఎక్సెస్ ఆయిల్ అంతా ఫ్రై చేసిన తర్వాత తీసేస్తాం మనము. ఇంత కూడా అవసరం లేదు. నేను కాకరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. దీన్ని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ మధ్య మధ్యలో ఇలా కలుపుతా ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. కలుపుకుంటూ ఉంటే మనకి చక్కగా ఉంటది. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి, మర్చిపోయాను. ఇది వేసేద్దాం ముందు. ఇప్పుడు వేయాలి. టమాటా వేస్తే కుదరదు అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇప్పుడు ఈ స్టేజ్ లో సరిపోద్ది. కొంచెం వేగేదాకా, ఎక్కువ మాడకూడదు. చూసుకోండి, వేగితే సరిపోతుంది. చాలండి, వేగిపోయింది. ఇప్పుడు టమాటాలు వేద్దాం. ఈ టమాటాలు కూడా బాగా వేగాలి. టమాటాలు, కాకరకాయ, అల్లం వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ అన్ని వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకుంటే అంతేనండి మన రెసిపీ. టమాటాలు బాగా వేగుతున్నాయి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేద్దాం ఇందులో. అంతేనండి, మనం ఉల్లిపాయ టమాటా సాఫ్ట్ గా కనుక అయిపోతే ఇంకా ఎగిపోయినట్టే కూర. లాస్ట్ లో వేసుకోవాలి ఉప్పు కారం. ఇప్పుడే వేస్తే కనుక మాడిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలండి, మధ్య మధ్యలో అడుగంటకుండా. ఇలా ఇట్లాగా కలుపుతా ఉంటే వేగుతా ఉంటాయి. ఇలా కలుపుకుంటూ చేసుకుంటూ వండుకోవడమేనండి. ధరణికోట అనసూర్య గారు నాకు మెసేజ్ పెట్టారు, క్యాబేజీ పచ్చడికి సూపర్ అని. ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇట్లాగే నాకు మెసేజ్లు చేస్తూ ఉంటే నేను ఇంకా ఇన్స్పిరేషన్ తో బోల్డ్ చేస్తానండి వంటలు. ఇంకొక విషయం, నాకు శ్రీరామ్ గారు మెసేజ్ పెట్టారండి. ఆల్ ది బెస్ట్ అండి. అతనికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరు రోజు నా వాచ్ చేస్తున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. మిగతా వాళ్ళు నా వంటలు చూస్తున్నారు కానీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ తీయడానికి నాకు ఇన్స్పిరేషన్ గా ఉంటది, బాగుంటది. కాకరకాయ ఎగిపోయిందండి. రారా దగ్గరికి చూసిద్దు. కానీ నాకు శిరీష గారు కూడా మెసేజ్ చేశారండి. శిరీషేఖ లైఫ్ స్టైల్ వాళ్ళు కూడా సూపర్ అని, నైస్ అని చేస్తున్నారు. లక్ష్మి గారు చేశారు, బాగున్నాయని. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇంతమంది నాకు ఇలా చేస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు ఇది ఏగిపోయింది. ఇందులో ఉప్పు కారం వేసేద్దాం. కొంచెం కారం, అట్లాగే కొంచెం ఉప్పు సరిపోతాయండి. ఇవి దీనికి కలుపుకుంటాం. కలపడా ఇప్పుడు ఇలా చేసుకొని తింటుంటే ఆ టేస్ట్ వేరండి. ఆ టేస్ట్ చాలా బాగుంటది. ఈ ఉప్పు కారాలు నేను చేసేదానికైతే సరిపోద్దండి. మీ టేస్ట్ కు తగ్గట్టు ఎవరికి ఎలా నచ్చుతుంది. కొంచెం స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం వేసుకోవడమే. లేదు మేము కారాలు తక్కువ తింటామంటే వాళ్ళు తగ్గించుకోవడమే. ఉప్పు కారాలు అనేది మన టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవాలండి. ఎవరి టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవడమే. అయిపోయిందండి, కాకరకాయ దించేయడమే. ఇంకా ఇంతేనండి మా కాకరకాయ రెసిపీ. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. బాయ్.